నేర్పుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. అక్రమ కేసులు ఏమైనా పెట్టేయచ్చు, ఎవరినైనా కానీ లోపల పెట్టేయచ్చు. అతను కక్ష ఉంటే చాలు లోపల పెట్టేయచ్చు. దుర్మార్గం అన్నా. కాదు ఈ ప్రాక్టీస్ ఏదైతే ఉందో, ఈ ప్రాక్టీస్ ఏదైతే వదిలేమా ఈ ప్రాక్టీస్ ఏదైతే చేస్తున్నారో నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఇది చాలా ప్రమాదకరమైనటువంటి సాంప్రదాయం. ఎంత ప్రమాదకరమైన సాంప్రదాయం అంటే భవిష్యత్తులో వాళ్ళు ఊహించినటువంటి పరిస్థితికి తీసుకెళ్లేటటువంటి సాంప్రదాయాన్ని తీసుకొస్తున్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి కంపెనీలన్నీ బిల్ గేట్స్ నుంచి ఎలాన్ మస్క్ ఒకటే దొరకలా. అతను కూడా అతను రేపటి అతను కూడా స్టేట్మెంట్ అతను కూడా రాబోతున్నాడు అమరావతికి, ఆంధ్రప్రదేశ్కి. ప్రపంచంలో ఉన్న పారిశ్రామికవేత్తలంతా ఆంధ్రాకి తెచ్చేస్తున్నాం అన్నటువంటి ఈ పాలకులు ఇలాంటి అరాచక పాలనలు, ఇలాంటి దాడుల సంస్కృతులు చేస్తుంటే ఏ వ్యాపారవేత్త అయినా ఆంధ్రప్రదేశ్కి వచ్చి ధైర్యంగా పెట్టుబడి పెట్టగలడా? ఉద్యోగాలు ఇవ్వగలడా? పాలకులకి ఏమైనా అర్థమవుతుందా? ప్రభుత్వమే దగ్గరుండి పోలీసులను పర్యవేక్షణలో పెట్టి సాక్షాత్తు మాజీ మంత్రుల ఇండ్లే తగలబెడుతుంటే సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఆ పారిశ్రామికవేత్త పరిస్థితి ఏంటి? ప్రజా జీవితంలో అత్యున్నతమైనటువంటి పదవిలో ఉన్న వ్యక్తి ఎవరైనా అంటే మాజీ మంత్రులు. అలాంటి మాజీ మంత్రులకే ఈ రాష్ట్రంలో రక్షణ లేదు అనే పరిస్థితి బహిరంగంగా కనబడుతుంటే ఏ పారిశ్రామికవేత్త అయినా ఆంధ్రప్రదేశ్కి రాగలడా? పెట్టుబడికైతే పక్కన పెట్టు, అతని రక్షణ ఏంటి? అతను పెట్టుబడి పెట్టే డబ్బుకైతే పక్కన పెడదాం. ఈ ప్రభుత్వంలో నాకు రక్షణ ఉందని ఎలా అనుకుంటాడు అతను? ఈ పాలకులకు అర్థం కావడం లేదా? నేను చెబుతున్నాం కదా, అన్న చెప్పింది కరెక్ట్. పరిపాలించడం చేతగాక దాడులతో డైవర్షన్ పాలిటిక్స్ చేసేటటువంటి ఒక శ్రీకారంతో కాలం వెలబుచ్చేసి వెళ్ళిపోతారు. అంతే, వీళ్ళు వెళ్ళిపోతారు. ఈ దాడులు ఎవరు పర్యవేక్షణలు అయితే జరిగినాయో వాళ్ళు తగులుకునేస్తారు. ఈ దాడులతో ఎవరు అద్దాల మేడలో కూర్చొని ఏసీ గదిలో కూర్చొని ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలను ఆవేశంగా రోడ్డుపైకి వచ్చి రాళ్లతో, పెట్రోల్ బాంబులతో, కర్రలతో ఇళ్లపైన, కార్లపైన, ఇంట్లో మనుషులపైన దాడులు చేశారో వీళ్ళందరూ తగులుకునేస్తారు. మీరు రాసి పెట్టుకోండి. మీరు ఏసీ గదుల్లో నుంచి ఆదేశాలు ఇచ్చిన ఎవ్వరు కూడా రేపు కనబడరు. పర్యవేక్షించిన పోలీసులు, పోలీసు అధికారులు తగులుకుంటారు. వాళ్ళ మాటలు నమ్మి ఈ దుందుడుక చర్యలు, దుశ్చర్యలకు పాల్పడినటువంటి వాళ్ళందరూ కూడా రేపు తగులుకునేస్తారు. వీళ్ళ మటుకు ఎవరు రక్షించలేరు. రేపు ప్రజలు అసలు మా మాట వినే పరిస్థితులు రేపు మా కార్యకర్తలు లేరు, ప్రజలు కూడా లేరు. మేము రేపు పోరా బాబు కర్మ సిద్ధాంతం నమ్ముదాం, ఎవరి కర్మ పోతారులే, వాళ్ళైతే బుద్ధి లేకుండా చేశారు, మనం చేయకూడదు, అలా మనం ఉందాక ఉండాలంటే మా మాట వింటారా? మా మాట వినే పరిస్థితి వాళ్ళ దగ్గర ఉంటుందా? గాయపడి రైట్. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి